ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు అలా వచ్చి ఎంటర్టైన్ చేసి ఇలా వెళ్ళిపోతుంటారు. కానీ ప్రేక్షకుల మనసులపై చెరగని ముద్ర వేస్తుంటారు. ఇలాంటి హీరోయిన్లు నటనా రంగం నుండి తప్పుకున్నా మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తే చూడాలని అనుకుంటారు. వారిలో ఒకరు సాక్షి శివానంద్. సాక్షి శివానంద్ తెలుగులో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న స్టార్ హీరోయిన్. 1996లో ఆమె బాలీవుడ్లోకి మొట్టమొదటిసారిగా అడుగుపెట్టింది. తరువాత తెలుగులో సినిమా అవకాశాలు రావడంతో అక్కడ మంచి పేరు సంపాదించుకుంది. ఆమె తెలుగులో నటించిన మొదటి సినిమా చిరంజీవి కథానాయకుడిగా నటించిన మాస్టర్. అది మంచి ప్రజాదరణ పొందడంతో ఆమెకు తెలుగులో ప్రముఖ కథానాయకుల సరసన నటించేందుకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. అక్కినేని నాగార్జునతో సీతారామరాజు, మహేష్ బాబుతో యువరాజు, బాలకృష్ణతో వంశోద్ధారకుడు, రాజశేఖర్తో సింహరాశి, మోహన్ బాబుతో యమజాతకుడు సినిమాల్లో కథానాయికగా నటించింది. మంచి హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న టైంలో సడన్ గా ఈ అమ్మడు సినిమాల నుండి మాయమయ్యింది. 5 ఏళ్ల క్రితం వచ్చిన హోమం సినిమాలో ఐటమ్ సాంగ్ ద్వారా మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షమయ్యింది. రంగాది రంగా సినిమాలో మిలమిలమిల మీనాక్షి అంటూ సాగే పాటలో మళ్ళీ తలుక్కన మెరిసింది. ఆ తరువాత తెలుగులో సినిమాలు చేయలేదు. గత ఏడాది ఆమె ఒక హిందీ సినిమాలో నటించింది. తెలుగులో మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నా అని, పాత్ర బాగుంటే సినిమా చేస్తా అని చెబుతోంది సాక్షి. సాక్షి శివానంద్ సాగర్ అనే ఒక బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం సాక్షి తన భర్తకు ఉన్న వ్యాపారాలు చూసుకుంటూ విదేశాల్లో గడుపుతోంది.